తీసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రాసెస్ అదే మీకు ఆల్రెడీ తెలుసు. అందులోనూ మీరే- నవ్వుతున్నారు చూసారా? ఎందుకని అడగండి, అనిల్ ఆవిడని అడగండి, మేడం చెప్పండి విజయశాంతి గారు. స్వాతి ముత్యం కమలాసంలాగా అలా పట్టుకున్నారా? అలా అవునా? ఆ, తిరుగుతూనే ఉంటాను, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి కథ చెప్పండి అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే వద్దనుకున్నాను. వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా. రాజాదిగిరి టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. సో ఆల్మోస్ట్ మీరు చాలా సినిమాల నుంచి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం కొద్దిగా మొహమాటం, మరి మొహం మీద చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. చేసుకోవాలి. మీకు అర్థమైందా? మీ వీక్ పాయింట్ ని పట్టుకొని మీరు వెనకాల స్వాతి ముత్యంలో తిరిగారు. అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. అదే అదే. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు.